Welcome to your favorite real estate market trend show, Team 4 Life Spaces Real Estate Guru, powered by RegNews.in. Co-sponsors Vasavi Group, RV Nirman, TSNews.tv. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. హైదరాబాద్లో సుమారు 70 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలు ప్రణాళికల్ని ప్రభుత్వం ఖరారు చేయటం సానుకూల అంశం. RRRకు సంబంధించిన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దావోస్లోనూ దాదాపు 40,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది. అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై తమకు స్థిరమైన ఆలోచనలున్నాయని, పక్కా ప్రణాళికలతో అడుగు ముందుకేసి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పింది. మొత్తానికి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా నిర్ణయాలు వెలువడుతుండటంతో అటు డెవలపర్లలో ఇటు ఇన్వెస్టర్లలో సరికొత్త ఉత్సాహం ఏర్పడింది. మరి లేట్ చేయకుండా టీమ్ 4 లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు షోను స్టార్ట్ చేసేద్దాం. సాధారణ ప్రజలు సాధారణమైన ఆలోచనలతో సాదా సీదా ఇల్లుంటే చాలని సర్దుకుపోతారు. కానీ జీవితంలో విజేతలుగా నిలవాలనే ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వారు అసాధారణమైన అత్యుత్తమ ఇల్లు ఉండాలనే కలలు కంటూ ఉంటారు. మరి ఆ కలను నిజం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించే వారి కోసం మియాపూర్లో ముస్తాబవుతున్న బ్యూటిఫుల్ ప్రాజెక్టే టీమ్ 4 లైఫ్ స్పేసెస్ నైలా. రెరా అనుమతి పొందిన ఈ అల్ట్రా మోడ్రన్ స్కై స్క్రేపర్లలో నివసించడం అంటే మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమేనని గుర్తుంచుకోండి. సమకాలీన డిజైన్ వాస్తుకు అనుగుణంగా నైలాను తీర్చిదిద్దారు. అందమైన ల్యాండ్స్కేప్డ్ మైదానంలో టీవీగా తలెత్తుకుని నుంచున్నట్టుగా ఉన్న ఈ లగ్జరీ టవర్లలో 1200 చదరపు అడుగుల నుంచి 1800 చదరపు అడుగుల్లో 2.5 3 BHK ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఇందులో ఏ టవర్ 18వ అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా బి టవర్ 16వ అంతస్తులో, సి టవర్లో 23 అంతస్తులో నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. అటు లగ్జరీ ఇటు స్టైలిష్, ఈ రెండిట్లో ఏ మాత్రం రాజీ పడకుండా సులభమైన జీవితాన్ని ఆస్వాదించేలా టీమ్ 4 సంస్థ నైలా స్టైలిష్ హోమ్స్ ను అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది ఆగస్టులో హ్యాండ్ ఓవర్ చేయడానికి టీమ్ 4 ప్రణాళికల్ని రచిస్తోంది. హైదరాబాదులో ఆకర్షణీయమైన అత్యాధునిక ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తూ కొనుగోలుదారుల మన్ననల్ని అందుకుంటోన్న టీమ్ 4 లైఫ్ స్పేసెస్లో 4 కీలక కంపెనీలే షైనీ, ప్రాస్పర్, యులా కన్స్ట్రక్షన్, మార్కరస్. మరి టీమ్ 4 ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మియాపూర్ ప్రాజెక్టు పేరు పెట్టడానికి ఎంతో రీసెర్చ్ చేసింది. చివరికి అరబిక్ భాషలో నైలా అనే పేరును ఈ ప్రాజెక్టుకి పెట్టారు. నైలా అంటే తెలుగులో విజేత అని అర్థం. అంటే జీవితంలో రాజీలేని వైఖరితో అన్ని వేళల గెలుపుకు స్ఫూర్తినిచ్చేందుకు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుని ఆరంభించారు. సుమారు 6.02 ఎకరాల స్థలంలో 35 అంతస్తులతో 3 ఆకాశ హర్మ్యాలను అతి చక్కగా డిజైన్ చేశారు. టీమ్ 4 నైలా ప్రాజెక్టులో ప్రతి అంశమూ అత్యంత విలువైనదే. బాల్కనీలోని గ్లాస్ రైలింగ్ చూస్తే చాలు ఎంత అధునాతంగా దీనిని రూపొందించారో చెప్పేయొచ్చు. ఇండోర్ అవుట్డోర్ మధ్య సరిహద్దులను చెరిపేసేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. నైలా అనేది అన్ని తరాల అవసరాలకు సరిపోయే ప్రాజెక్టు కావటం మరో విశేషం.
అటు పిల్లల ఉత్సాహం కావచ్చు, ఇటు మీ వ్యాపార ఐడియాలు పెంపొందించే వాతావరణం కావచ్చు, లేదా సరదాగా కాసేపు సేద తీరడానికి కావలసిన పరిస్థితులు కావచ్చు, అన్నిటినీ మీకు అందిస్తుంది. అలాగే ప్రాజెక్ట్ మొత్తం పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. డెక్ వ్యూ దగ్గర నుంచి పార్టీ ప్రదేశాల వరకు విలాసవంతంగా ల్యాండ్స్కేపింగ్ చేసిన అవుట్డోర్ ఏరియాలను మీ కళ్లకు విందు చేయటమే కాదు, మీ మనసును బాగా హత్తుకోవటం ఖాయం. విజేత ఎప్పుడూ ఇతరుల కంటే ముందుగానే ఉండాలి. అందుకోసం వారికంటే ముందుగా ఆలోచించాలి. ఇదే తరహాలో నైలా కూడా ఆలోచించింది. భూకంపాలను తట్టుకునే విధంగా దీని డిజైన్ రూపొందించారు. ఇక వాస్తుపరంగా కూడా ఇది సూపర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నార్త్ ఈస్ట్ రెండు వైపులా రోడ్డు కలిగి ఉంది ప్రాజెక్ట్. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఎల్లవేళలా తాజాగా వచ్చే గాలి మీకు ఎంతో హాయినిస్తుంది. గెలుపు ఆలోచనలతోనే గెలుపు మొదలవుతుంది. మీ తనువు మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, మీ ఆత్మను మరింత మెరుగుపరిచేందుకు నైలా తోడ్పాటునందిస్తుంది. విజయవంతమైన జీవితం కోసం మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకునేందుకు సమస్త సౌకర్యాలు కల్పిస్తోంది. ఆడండి, విశ్రాంతి తీసుకోండి, లేదా పుస్తక పఠనంలో మునిగిపోండి. నిరంతరం గెలవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉండండి. శరీరానికి అడ్రినాలిన్ నుంచి ఆత్మకు మోక్షం వరకు మీరు కోరుకున్న ప్రతి అంశము నైలాలో ఉంది. లొకేషన్ పరంగా చూస్తే టీమ్4 నైలా సూపర్ ఏరియాలో ఉంది. నగరం మొత్తానికి ప్రయాణం చేసేందుకు ఎలాంటి సమస్యలు లేని ప్రాంతంలో ఉంది. సౌకర్య పరంగానూ రక్షణ పరంగానూ అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. నైలా నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ కేవలం 4 నిమిషాల దూరంలో ఉండగా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి వర్క్ హబ్లు దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి మియాపూర్ క్రాస్ రోడ్ 1 నిమిషంలో వెళ్ళిపోవచ్చు. వినోదం, విశ్రాంతి, ఆటపాటల కోసం ఇక్కడ ఎన్నో సౌకర్యాలున్నాయి. విలాసవంతమైన క్లబ్ హౌస్, అందులో యువత కోసం ఆధునిక స్విమ్మింగ్ పూల్, పక్కనే ఓవెలీ డెక్ సైడ్ సీటింగ్. ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్రాంతం ఎంత బావుందో. ఇండోర్ టేబుల్ టెన్నిస్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ స్క్వాష్ కోర్ట్, వ్యాయామశాల, స్పా, మెడిటేషన్ రూమ్, యోగా స్టూడియో, ఏరోబిక్స్, మల్టీపర్పస్ హాల్, పార్టీ లాన్, ట్యూషన్ రూమ్, గెస్ట్ సూట్స్, కోవర్కింగ్ స్పేస్, హాబీ రూమ్, కాఫీ షాప్, రెస్టారెంట్, పార్టీ టెర్రస్, కాన్ఫరెన్స్ రూమ్, ప్రివ్యూ థియేటర్, వెయిటింగ్ లాంజ్ వంటివి ఎన్నో ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులకు నైలా నుంచి నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. అటు మమతా ఆసుపత్రి, ఇటు మియాపూర్, నిజాంపేట్, కేపీహెచ్బీ కాలనీలోని హాస్పిటల్స్కి ఇట్టే వెళ్లిపోవచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. లుల్లు మాల్, ఫోరం మాల్, జిఎస్ఎం మాల్, జివిఆర్, మిరాజ్ సినిమాస్, పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ థియేటర్లు కూడా సమీపంలోనే ఉన్నాయి. మియాపూర్ నైలా ప్రాజెక్టు నుంచి జేఎన్టీయూకి 13 నిమిషాల్లో, కొండాపూర్కి 15 నిమిషాల్లో, హైటెక్ సిటీ, ఉషా ముళ్లపూడి హాస్పిటల్కి 20 నిమిషాల్లో, గచ్చిబౌలికి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. మరి ఇన్నిన్ని ప్రత్యేకతలు కలిగిన టీమ్4 లైఫ్ స్పేసెస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నైలా ప్రాజెక్టులో నేడే మీకు నచ్చిన ఫ్లాట్ను బుక్ చేయండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. కోకాపేట్ హాట్ లొకేషన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రానున్న రోజుల్లో ఓ విదేశీ నగరాన్ని తలదన్నే రీతిలో ఈ ప్రాంతం డెవలప్ అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కోకాపేట్ నియోపోలిస్ కొండ మీద నుంచి అటు గండిపేట్, ఇటు ఐటీ కంపెనీలు అత్యంత సుందరంగా కనిపిస్తాయి. మరి అలాంటి ఎత్తైన కొండ ప్రాంతంలో ఆకాశాన్నంటే ఆకాశ హమ్యాల్లో నివసించడం సరికొత్త అనుభూతినిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి కోకాపేట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి ఏ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి? వాటి విస్తీర్ణం ఎంత? ఎప్పుడు పూర్తవుతుంది? హైదరాబాదులో ఓ విదేశీ నగరాన్ని తలదన్నే రీతిలో మేఘాలను తాకేలా దర్శనమిచ్చే ఆకాశ హర్మ్యాలతో అత్యద్భుతంగా డెవలప్ అవ్వడానికి పూర్తి అవకాశమున్న ప్రాంతం కోకాపేట్ అని ఘంటాపథంగా చెప్పొచ్చు. కోకాపేట్ సర్వీస్ రోడ్డుకి ఇరువైపులా నియోపోలిస్కి వెళ్లే మార్గం, నియోపోలిస్ హిల్ ఏరియాలో ఈ ఆకాశ హర్మ్యాలు ఏర్పాటు కానున్నాయి. ఇవన్నీ పూర్తయి ఒక ఫ్యూచరిస్టిక్ లొకేషన్గా అవతరించడానికి ఎంత లేదన్నా మరో 4-5 ఏళ్లైనా పట్టే అవకాశం ఉంది. ఇలాంటి అంశాలన్నీ అర్థం చేసుకున్న హోమ్ బయ్యర్లతో పాటు రియల్ ఇన్వెస్టర్లు కోకాపేట్లో ఆకాశ హర్మ్యాల్ని కొనేందుకు ముందుకొస్తున్నారు. మరి వీరి కోసం కోకాపేట్లో ఏ ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయో తెలుసా? కోకాపేట్ నియోపోలిస్లో రాజపుష్ప ప్రాపర్టీస్,
కాసా లగ్జూరా అనే ఆకాశ హర్మ్యాన్ని 7.7 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి 5 టవర్స్ కాగా 612 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవన్నీ 4 BHK అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్సే కావడం గమనార్హం. విస్తీర్ణం విషయానికొస్తే 5,735 నుంచి 7,790 చదరపడుగుల్లో డిజైన్ చేశారు. ఇక ధర విషయానికొస్తే చదరపడుక్కి 12,999 ప్లస్ అడిషనల్స్ చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన సాలార్ పూరియా సంస్థ సత్వా లేక్ రిడ్జ్ అనే ప్రాజెక్ట్ని 6.3 ఎకరాల్లో ఆరంభించింది. మొత్తం 6 టవర్లలో వచ్చేవి 599 ఫ్లాట్స్ కాగా 3, 4 మరియు 5 బెడ్రూమ్ ఫ్లాట్లను డిజైన్ చేశారు. ఫ్లాట్ల విస్తీర్ణం 2,152 నుంచి 5,472 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఆరంభించిన తొలి రోజుల్లోనే హాట్ కేకుల్లా ఫ్లాట్స్ అమ్ముడయ్యాయి. ఇక ధర విషయానికొస్తే సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరానికి చెందిన డిఎస్ఆర్ సంస్థ డిఎస్ఆర్ వాలర్ అనే ప్రాజెక్టుని 3 ఎకరాల్లో ప్రారంభించింది. ఇందులో వచ్చేవి 2 టవర్స్ కాగా అందులో 283 ఫ్లాట్స్ వస్తాయి. అన్నీ 4 బెడ్రూమ్ ఫ్లాట్సే. ఇక ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికొస్తే 3,240 నుంచి 4,090 చదరపడుగుల్లో డిజైన్ చేశారు. ధర చదరపడుకి 11,000 ప్లస్ అడిషనల్స్ చెబుతున్నారు. అదే ఫైనల్ రేట్ కాదు. మీరొకసారి సంస్థను సంప్రదిస్తే ఫ్లాట్స్ లభ్యత, తుది ధర తెలిసే అవకాశం ఉంది. రామ్కీ సంస్థ రామ్కీ 1 ఒడిషీ అనే ప్రాజెక్ట్ని 5.3 ఎకరాల్లో డిజైన్ చేసింది. ఇందులో 3 టవర్స్లో 783 ఫ్లాట్స్ని నిర్మిస్తున్నారు. ఇందులో 3.5, 4 బెడ్రూమ్ ఫ్లాట్ల విస్తీర్ణం 1,750 నుంచి 3,020 చదరపడుగుల్లో కడుతున్నారు. 3 బేస్మెంట్స్, స్టిల్ట్ ప్లస్ 36 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో తుది ధర కోసం సంస్థను సంప్రదించండి. సాస్ ఇన్ఫ్రా అనే సంస్థ కోకాపేట్ సర్వీస్ రోడ్డు పక్కనే సాస్ క్రౌన్ అనే 58 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని డిజైన్ చేసింది. నిర్మాణపు పనులు శరవేగంగా జరుగుతున్న ఈ ప్రాజెక్టుని 4.48 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. 5 టవర్లలో వచ్చేవి 250 యూనిట్లు మాత్రమే. ఇందులో 4, 5 BHKతో పాటు డ్యూప్లే ఫ్లాట్స్ని నిర్మిస్తున్నారు. ఫ్లాట్ల విస్తీర్ణం 6,566 నుంచి 8,811 చదరపడుగుల్లో కడుతోన్న ఈ ప్రాజెక్టులో ధర చదరపడుక్కి 13,500గా చెప్తున్నారు. హైదరాబాదులో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన పౌలోమి ఎస్టేట్స్ ఆరంభించిన పౌలోమి అవాంతే ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ మార్చి నెలలో ప్రాజెక్టును హ్యాండోవర్ చేస్తున్నారు. 4.75 ఎకరాల్లో 3 టవర్స్ని డిజైన్ చేయగా ఇందులో వచ్చేవి సుమారు 477 యూనిట్లు. ప్రస్తుతం కేవలం కొన్ని 3 BHK ఫ్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికొస్తే 1,550 నుంచి 2,576 చదరపడుగుల్లో ఉన్నాయి. ధర చదరపడుక్కి 9,000గా చెబుతున్నారు, ప్లస్ అడిషనల్స్ ఉంటాయి. డి బ్లూ ఓక్ మరియు పి మంగంత్రం ప్రాపర్టీస్ సంస్థ కోకాపేట్లో ద ట్రిలైట్ అనే ప్రాజెక్ట్ని 4.42 ఎకరాల్లో ఆరంభించింది. ఇందులో కనోపస్ టవర్ని 56 అంతస్తుల్లో, వేగా 46 అంతస్తుల్లో, రిగెల్ని 49 అంతస్తుల్లో కడుతున్నారు. ఈ 3 టవర్స్లో 462 ఫ్లాట్స్ అన్నీ 4 BHK ఫ్లాట్సేనని గుర్తుంచుకోండి. ఇక విస్తీర్ణం విషయానికొస్తే 3,666 నుంచి 5,777 చదరపడుగుల్లో కడుతున్నారు. ధర విషయానికొస్తే చదరపడుక్కి 10,500 ప్లస్ అడిషనల్స్. ఫ్లాట్ల లభ్యత, అంతిమ ధర కోసం బిల్డర్ని సంప్రదిస్తే ఉత్తమం. ఫ్రంట్ లైన్ బిల్డర్స్ కోకాపేట్లోని శంకరపల్లి రూట్లో ఫ్రంట్ లైన్ 7 అనే 12 అంతస్తుల ప్రాజెక్టుని 6.84 ఎకరాల్లో డిజైన్ చేశారు. 6 టవర్లలో 670 యూనిట్లను నిర్మించగా 2 మరియు 3 BHK ఫ్లాట్ల విస్తీర్ణం 1,330 నుంచి 2,185 చదరపడుగుల్లో లభిస్తాయి. ధర విషయానికొస్తే 8,499 నుంచి ఆరంభమవుతుందని సమాచారం. ఫ్లాట్ల లభ్యత, తుది ధర కోసం బిల్డర్ని సంప్రదించండి. రాజపుష్ప ప్రాపర్టీస్ కోకాపేట్లో రాజపుష్ప ప్రిస్టీనా అనే ప్రాజెక్టుని 12.58 ఎకరాల్లో డిజైన్ చేశారు. 6 టవర్లలో 1,782 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. 42 అంతస్తుల ఎత్తులో వచ్చేవి 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ కాగా
ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికొస్తే 1380 నుంచి 4595 చదరపడుగుల్లో కడుతున్నారు. ధర విషయానికొస్తే 8249 నుంచి 8599గా చెబుతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫ్లాట్ల ధరను పెంచుతున్నట్టు సంస్థ ప్రకటించింది. నగరానికి చెందిన టాప్ డెవలపర్ అయిన పౌలోమి ఎస్టేట్స్ కోకాపేట్ సర్వీస్ రోడ్డును ఆనుకొని 55 అంతస్తుల పౌలోమి పలాజోను ఆరంభించింది. ఇందులో ఇప్పటికే 75% దాకా ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. 2.3 ఎకరాల్లో వచ్చే టవర్లో వచ్చేవి సుమారు 145 ఫ్లాట్స్ కాగా, ఫ్లాట్ల విస్తీర్ణం 6225 నుంచి 8100 చదరపడుగుల్లో ఉంటాయి. ధర విషయానికొస్తే చదరపడుక్కి 15,000 రూపాయలు ప్లస్ అడిషనల్స్ చెబుతున్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ వాసవి సరోవర్ అనే బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీ మధ్యలో ఉండే కూకట్పల్లిలో సుమారు 21 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. భాగ్యనగర రియల్ రంగానికే సరికొత్త ట్రెండ్ను వాసవి సంస్థ ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిచయం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ తెలుసుకుంటే ఆ తర్వాతే సొంతింటి ఎంపికలో మీరు తుది నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్లోనే ప్రప్రథమంగా అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తోంది. ఇందులో దాదాపు 2530 ఫ్లాట్లు వస్తాయి. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు ఉంటుంది. 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్ సైజు విషయానికొస్తే 1280 నుంచి 2895 సైజులో ఫ్లాట్లు లభిస్తాయి. స్ట్రాటజిక్ లొకేషన్లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్తో ఆరంభించే ప్రాజెక్టుల్ని కొనుగోలుదారులు అక్కున చేర్చుకుంటారు. ఈ విషయం వాసవి సరోవర్ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి మధ్యలోని కూకట్పల్లిలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వాసవి సంస్థ డెవలప్ చేస్తోంది. రేరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తారు. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు కాగా, మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 2530. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1280 చదరపడుగుల్లో 2 బెడ్రూమ్స్ ఆరంభమవుతాయి. గరిష్టంగా 2895 చదరపడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. వాసవి సరోవర్ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ముంబై హైవే కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2.5 కిలోమీటర్లలో మూసాపేట్ మరియు 3 కిలోమీటర్లలో కుకట్పల్లి మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ, రహేజా మైండ్ స్పేస్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. వాసవి సరోవర్ నుంచి అమీర్పేట్, పంజగుట్ట, సెక్రటేరియట్, సికింద్రాబాద్లకు అంతే ఈజీగా రాకపోకల్ని సాగించవచ్చు. ఇందులో నివసించే వారికి సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్లు, రెస్టారెంట్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులన్నీ అత్యంత సమీపంలో ఉంటాయి. ప్రతి ఫ్లాట్కు గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. స్వచ్ఛమైన వెలుతురు రావటం వల్ల నివాసితులు జీవనాన్ని ఆనందంగా గడపవచ్చు. నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్ హౌసుల్ని అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని దాదాపు 96,660 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావలసిన సమస్త సదుపాయాలు ఇందులో పొందుపరుస్తున్నారు. ఇందులో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్ విల్లాల్ని డిజైన్ చేశారు. నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్ హౌసుల్ని డిజైన్ చేశారు. వీటి విస్తీర్ణం సుమారు 97,000 చదరపు అడుగుల దాకా ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావాల్సిన సమస్త లగ్జరీ సదుపాయాల్ని పొందుపరిచారు. వాసవి సరోవర్లో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్మెంట్ విల్లాలని డిజైన్ చేశారు. నిర్మాణ పనులు ఆరంభమైన ఈ ప్రాజెక్టులో మీకు నచ్చిన ఫ్లాట్ను బుక్ చేసుకోండి. మీ పిల్లా పాపలతో ఆనందంగా గడపండి. వాసవి సరోవర్ ప్రాజెక్టు నుంచి మూసాపేట్ మెట్రో కానీ, కూకట్పల్లి మెట్రో కానీ చేరువలో ఉంటాయి. మాదాపూర్లో పనిచేసే ఐటీ నిపుణులు సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు అతి చేరువగా ఉంటాయి. సమీపంలోనే స్కూళ్లు, కాలేజీలు కూడా ఉన్నాయి. ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారే ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇంకా అనేక మంది వాసవి సరోవర్లోనే తీసుకోవాలని
ప్రణాళికలు రచిస్తున్నారు. వాసవి సరోవర్ ప్రాజెక్టుకి చేరువలో గల 3 చెరువుల్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కళాత్మకంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో చెరువును సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి డెవలప్ చేస్తుండడం విశేషం. భవిష్యత్తులో అభివృద్ధి చేసే చెరువులకు మార్గదర్శకంగా ఇవి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టును 2026 చివరికల్లా పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి చేరువగా ఉండాలని భావించేవారు వాసవి సరోవర్ని విజిట్ చేయటం మర్చిపోకండి. సిఐఐ తెలంగాణ హైదరాబాద్లో తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050 పేరిట ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ సమిట్ను నిర్వహించింది. ఇందులో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, టెక్నాలజీ, సస్టైనబిలిటీ, అర్బనైజేషన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రెండ్స్ మీద ప్రత్యేకంగా చర్చలు జరిగాయి. సిఐఐ తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050 పేరిట ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ని గురువారం హైదరాబాద్లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భాగ్యనగరానికి మెగా మాస్టర్ ప్లాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సులో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, టెక్నాలజీ, సస్టైనబిలిటీ, అర్బనైజేషన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రెండ్స్ మీద ప్రత్యేకంగా చర్చలు జరిగాయి. సిఐఐ తెలంగాణ హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050 కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మా ప్రభుత్వ పరంగా ఉన్న ఒక విజన్ రాబోయే 5 సంవత్సరాలు వరకే ఆలోచన కాకుండా ఈరోజు ప్రభుత్వం ఆచరణలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని ఒక ప్రధానమైన అంశంతో మా విజన్ అంతా ఒకటే. రాష్ట్ర ప్రగతి ఇంపార్టెంట్. మాకు ముఖ్యం రాష్ట్ర ప్రగతి. అందరూ కూడా ముందుకు వస్తున్న తరుణంలో మేము భాగస్వాములు అవుతామని ముందుకు వస్తున్న వారందరినీ కూడా ప్రోత్సాహం చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని నడపాలని, జవాబుదారితనంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆనాడు రాజీవ్ గాంధీ గారి కన్నా కలలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రధానంగా ఉన్న పివి నరసింహారావు గారు కానీ మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్ పాలసీస్ లిబరలైజేషన్ మొదలుపెట్టారు. ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయింది. రాష్ట్ర ప్రగతి కనుక అందరం కూడా రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచన చేయాలని ముందుకెళ్ళిన నేపథ్యంలో మీకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 decades ఇట్ చేంజ్ డ్రాస్టికలీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి అవకాశం వచ్చిన నేపథ్యంలో మేము ఈ రాష్ట్ర ప్రగతిని మొత్తం దేశంలోనే అగ్రగామిగా ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. మా ఆలోచన నిజంగానే ఆచరణకు రావాలంటే మీలాంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి. అండ్ వరల్డ్ ఓవర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ఎ సస్టైనబిలిటీ మోడల్. యూ సీ ఎనీ ఇండస్ట్రీ కన్సర్న్ ఈజ్ ఎ సస్టైనబిలిటీ. దిస్ సస్టైనబిలిటీ is linked to the environment, especially how we use our energy, what form of energy should be there. And in fact, many people who have come, many people would have come to Davos. We had many interactions with many people. Their total concentration, including your infrastructure, including the real estate, everything they were insisting upon on the sustainable model, which emits less carbon. Ultimately, ఇంకా నయం మనకు అందరికీ కూడా sensitization regarding this carbon emissions. We will be starting from school now, because we have to, the next generation has to learn what is carbon, how does the carbon impact our environment, and what should be their social involvement in not to emit carbons అనేది కింది స్థాయి నుంచి రావాలి. So my point here is, now we have to think of industrialization, now we have to think of infrastructure development, now we have to think of real estate projections on a sustainable model. మార్చ్ 8 నుంచి 10వ తేదీల్లో హైటెక్స్లో క్రెడై హైదరాబాద్ 13వ ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. ఈ మేరకు క్రెడై ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రాపర్టీ షో గురించి క్రెడై ప్రకటించింది. Like the most credible property show of Hyderabad is back again. So like the new government, new year, and the new team is back to just give the best for the property show. As you all know, this is the 13th edition of the property show, and every year it's just getting better and better in terms of choice, in terms of the new stalls quality, in terms of the builders' representations. There is a huge growth
for the kind of housing demand. It starts from that urbanization is happening kind of rapidly in Hyderabad. If you see, everybody wants to just have a kind of home in Hyderabad. If you can actually see, the story is like, well, Sankranti time, the whole city is empty, means you can make, how much of urbanization is just happening in Hyderabad. Everybody, just not only from the all walks of life, all over the country, everybody, whoever is working here wants to can settle down here. And ultimately, home is a kind of security factor. It's a safety, it is ultimately, it's their own asset. And coming back, there is a huge like, demand for housing. There will not be a shortage for housing at all. There will be a huge demand. So for all segments are going to have will be there. The showcased in the property show, the budget homes, affordable homes, plots, housing, commercials. And if you see, like in the month of December, there was the highest number of registrations, which in turn shows that the whole amount of sales is happening in the number of the registrations which happened in December. And now they're coming back to the property show event. Always at the time of property show, there's just a lot of other new little launches will happen post RERA, and all the projects which will be displayed will be only like with the RERA number. Without that, we will not allow to display any project. సో ఈ వారం మా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు షో మీకు బాగా నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బాయ్.